బత్షెబ విషయంలో తేడాబడ్డ తర్వాత, ఆమె భర్త అయినటువంటి ఊరియాను చంపించిన తర్వాత దేవుని యొక్క కోపము, శాపము దావీదు మీదకి వచ్చింది. వచ్చి దావీదు చాలా బాధాకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సొంత కొడుకే శత్రువు అయిపోయాడు. సొంత కొడుకు దగ్గర కొంతమంది దుష్మన్లు తయారై తండ్రిని గాజేయాలన్న పథక రచన అహీతోపెలు అనేవాడు చెప్పాడు. ఎవరికి? అబ్షాలోము, దావీదు కొడుకు అబ్షాలోము వానికి చెప్పాడు, మీ నాన్న ఇక్కడ నుంచి పారిపోయాడని, ఎటో వెళ్ళిపోయాడని, ఇక నాకేం ఇబ్బంది ఉండదని నువ్వు అనుకుంటున్నావేమో. మీ నాన్న బ్రతికుంటే వెరీ డేంజర్, కాబట్టి మీ నాన్నని చంపేయాలి. నువ్వు నాకు కొంచెం కోఆపరేట్ చేయి, నేను కొంతమంది మనుషుల్ని తీసుకొని పోయి, సైన్యాన్ని తీసుకొని పోయి మీ నాన్నని వెతికి వేటాడి మీ నాన్నని మట్టు పెడతాను, మీ నాన్న చంపేస్తాను. అప్పుడు నీకు శత్రుశేషం ఉండదు. లేకపోతే ఎప్పటికైనా మీ నాన్న నీ మీద వచ్చి పడే అవకాశం ఉంది అని వీడు ఆలోచనలు చెప్తుంటాడు అబ్షాలోముకి. అబ్షాలోము ఆ ఆలోచనల విషయంలో తర్జన భర్జన పడుతుంటాడు. అక్కడే హూషై అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. ఇతడు దావీదు పక్షం వాడు. అహీతోపెలేమో అబ్షాలోము పక్షం వాడు, అంటే దావీదు కొడుకు పక్షం వాడు. ఇక్కడ దావీదు శాపాన్ని అనుభవిస్తున్నాడా, ఆశీర్వాదంలో ఉన్నాడా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. చేసిన తప్పుకి శాపాన్ని అనుభవిస్తున్నాడా, దీవెనలో ఉన్నాడా? సింపుల్గా చెప్పొచ్చు, రాజ్యం వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే అగచాట్ల మారి పరిస్థితుల్లో ఉన్నాడు, శాపంలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉండి ఒక్కటే ఒక మాట అంటాడు దేవునికి వెళ్ళి చూసి, ప్రభువా, అబ్షాలోము దగ్గర చేరిన అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడుగుతాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని అడిగితే ఆ ప్రార్థన దేవుడు విని నిజంగానే అహీతోపెలు ఆలోచన అబ్షాలోము వినకుండా చెడగొడతాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం విజయంలో ఉన్నా, వైఫల్యంలో ఉన్నా, మన విశ్వాసంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరుతుంది. ఇంతవరకు మీకు అర్థమైంది? ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే ప్రతిసారి, నా తండ్రి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా తల్లిదండ్రుల్ని ఆశీర్వదించు అని మనం రకరకాలుగా ప్రార్థనలు చేస్తాం. మనల్ని దీవించమని కోరతాం, మన వారిని, మనకిష్టమైన వారిని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనం అడుగుతాం. అయితే ఈ ప్రార్థనలన్నీ గాలికి పోవట్లేదు, ఈ ప్రార్థనలన్నీ అక్కడ వినబడతాయి. రెండవది, అక్కడ వ్రాయబడతాయి. దేవుని సముఖంలో వినబడతాయి, జ్ఞాపకార్థంగా వ్రాయబడతాయి. ఒట్టి ప్రార్థనలే కాదు, ఆ ప్రార్థనలు చేసేటప్పుడు మనం కార్చే కన్నీళ్లు కూడా అక్కడ రాయబడతాయని బైబిల్ గ్రంథంలో గతంలో మీకు చూపించాను నేను. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అంటాడు. కవిలే అంటే పుస్తకంలో రాయబడ్డాయి నా కన్నీళ్ళు అని భక్తుడు ప్రార్థించాడు, దేవుడితో మాట్లాడాడు. బాగా వినండి, అంటే మన కన్నీళ్లు బుడ్డిలో దాచబడుతున్నాయి. అవి ఎన్ని సార్లు మనం కన్నీళ్లు గార్చామో అవన్నీ కూడా రాయబడ్డాయి. 2, మూడవది, మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా దేవుని పాదాల చెంతకు వెళ్ళాయి. ఇప్పుడు కనీసం రోజులో ఒక్కసారైనా, కనీసం 2 సార్లైనా, కనీసం 3 సార్లైనా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా నన్ను బ్లెస్ చేయి తండ్రి, ఆశీర్వదించు తండ్రి అని అయితే ఖచ్చితంగా అడుగుతాం. రోజు తప్పనిసరిగా మన ప్రార్థనల్లో నన్ను ఆశీర్వదించు అని మనం దేవుని ముందు చేసే మనవి దేవుని సముఖంలోనికి వెళుతుంది, జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది, వ్రాయబడుతుంది అని నేను చెప్పాను. అది ఎన్నిసార్లు అంటే చాలాసార్లు. ఎన్ని రోజులు నువ్వు ప్రార్థించావో, ఎన్నిసార్లు ప్రార్థించావో, ప్రార్థించిన ప్రతిసారి నన్ను ఆశీర్వదించు అనే మాటలు అక్కడికి వెళ్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు ఆశీర్వదించమని అడిగినప్పుడు, అది కూడా అనేక సార్లు నువ్వు అడుగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ విషయమై శ్రద్ధ నిలుపుతాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు పూనుకున్నప్పుడు
దేవుడు చేసేటువంటి ఒక పనిని నీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఈ అంశం ఎత్తుకున్నాను. ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆశీర్వాదానికి తగిన వ్యక్తిగా ముందు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నువ్వు ఆశీర్వదించు అనగానే వెంటనే ఓకే ఆమెన్ అనడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదాన్ని తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి. కొంతమంది ఆశీర్వదించబడకముందు బాగున్నారు, ఆశీర్వదించబడ్డ తర్వాత ఒక దారయ్యారు. గర్వహృదయులై, పనికిమాలినోళ్ళై, లోకానుసారులై, శరీరానుసారులై పాడైపోయారు. వాళ్ళు ఆశీర్వదించబడకముందు దీనస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు క్రమంగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, అన్ని లెక్కలు బాగున్నాయి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందారో, ఆశీర్వాదం పొందిన తర్వాత దెబ్బతిన్నారు. ఎక్కడ దాకా అవసరం, దావీదు సంగతే చెప్తా. మళ్ళీ గొర్రెలు కాసుకునేటప్పుడు, ఇంట్లో అందరి చేత చీచా అనిపించుకునేటప్పుడు, అందరి చేత పనులు చెప్పించుకొని పనులు చేసే స్థితిలో ఉన్నప్పుడు, ఎండకెండి వానగదడిసి నానా బాధలు పడుతున్నప్పుడు దావీదు బాగానే ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దావీదు రాజు అయ్యాడు. ఇంటి వాళ్ళు అతన్ని గణపరిచారు, సమాజం గణపరిచింది. ఇశ్రాయేలు సర్వ సమాజము రాజా అని ఆయనకు లోబడింది. ఇక ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు గమనించాలి, దావీదు దీనుడుగా ఉన్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు దావీదు అద్భుతంగా ఉన్నాడు. దావీదు ఆశీర్వదించబడిన తరువాత దెబ్బతిన్నాడు. అవునా కాదా? పెద్దగా చెప్పండి. సౌలు బతుకు కూడా అంతే, సంసోను బతుకు కూడా అంతే. మీరు ఏ భక్తుని జీవితమైనా చూడండి, చాలా వరకు ఎక్కువ శాతం మంది భక్తులు ఆశీర్వదించబడకముందు ఒక రకంగా ఉన్నారు, దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత తేడా పడ్డారు. అందుకే నేను అంటాను, దేవుని ఆశీర్వాదాన్ని తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి. దేవుని యొక్క దీవెనలను తట్టుకోవటానికి కూడా శక్తి కావాలి, బలం కావాలి. లేకపోతే దెబ్బతినే అవకాశం ఉంది. మనల్ని ప్రేమించే దేవుడు, మన ఎడల కృప చూపుతున్న దేవుడు, మనం ఆశీర్వదించు అనగానే ఆశీర్వదించడు. మరేం చేస్తాడంటే, ఆశీర్వాదానికి నువ్వు ఏ విధమైన ఆశీర్వాదాలు కోరుతున్నావో ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందటానికి, తట్టుకోవటానికి అనుకూలమైన వ్యక్తిగా నిన్ను సిద్ధపరచడానికి దేవుడు ముందు మొదలు పెడతాడు. ఏమన్నా అర్థమైందా? ఆ దీవెనను తట్టుకోవటానికి, ఆశీర్వాదాన్ని పొందటానికి తగిన వ్యక్తులుగా మనల్ని ముందు రెడీ చేసుకుంటాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు, పెద్దగా చెప్పు.